శివుడు అనంతమైన మౌనం. అతను ధ్యానంలో ఉన్నాడని మనం చెబుతాం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఎవరిని ధ్యానిస్తున్నాడు? ఎవరి కోసం ఈ శూన్యం? ఒక దేవుడు ధ్యానిస్తే మరొక దేవుడిని భావిస్తాం. కానీ శివుడు, అతను ఎవరి భావాన్ని కూడా ధ్యానించడు. ఎందుకంటే అతనే ఆ భావం, అతనే శూన్యం, అతనే ఆది. పురాణాల లోపల ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. శివుడు ధ్యానం అంటే నిజంగా ధ్యానం కాదు. ఇది శూన్యత యొక్క కోడ్. ఇది కాలాన్ని నిలిపివేసే స్థితి. ఇది ధ్యానం కాదు, తపస్సు. ముక్కు మీద నాగశక్తి, జటల మధ్య గంగా ప్రవాహం, తలపై చంద్రుడు. ఇవి కేవలం అలంకారాలు కాదు, ఇది శివుని సాఫ్ట్వేర్ కోడ్లు. శివుడు దృష్టి పెట్టిన దానిలో ఏమీ లేదు. అతడు మిగతా దేవతలు చూసే దిశలో ఉండడు. అతను చూసేది అంతర్ముఖంగా. అహం అనే అస్తిత్వం మించిపోయిన తర్వాత ఉండే శూన్యత. విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో ధ్యానం చేస్తాడు. బ్రహ్మ వేదాలను పఠిస్తాడు. కానీ శివుడు, ఆయన చూస్తున్నది మనల్ని కాదు, మనలోని శూన్యాన్ని. మనం దేవుడిని ధ్యానం చేస్తాం, కానీ శివుడు ధ్యానాన్ని దేవుడిగా చేస్తాడు. అతడి మౌనం పాటలా ఉంది, అతడి స్థితి చలనంగా ఉంది. శివుడు ఏదీ చేయకపోతే అది అస్తిత్వం అవుతుంది. అతడు కన్ను తెరిస్తే కాలం తలకిందులవుతుంది. శబ్దం శూన్యంలోకి కరిగిపోతుంది. అది ధ్యానం కాదు, అది సృష్టికి షట్ డౌన్ కమాండ్. అతడు ధ్యానం చేయలేదు, అతడే ధ్యానం. శివుడు శూన్య రూపం కాదు, శివుడు శూన్యం నుండే రూపం. ఈ గోప్య రహస్యాలను తెలుసుకోవాలని ఉందా? పురాణాల్లో దాగిన నిజాన్ని బయటకు తీయాలని అనుకుంటున్నావా? యుగస్మృతిని సబ్స్క్రైబ్ చెయ్యి. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క అవబోధం, ఒక్కో శివత్వం. మరొకండి, మిమ్మల్ని మేల్కొలిపే శబ్దం మౌనంగా వస్తుంది.